మిత్రులారా, ఈ వైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకసారి చూడండి. ఇది మొన్నటికి మొన్న 2025 బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు ఆమెకు తీసిన ఫోటో. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమె చేతిలో ఉన్న బడ్జెట్ ఫైల్ కాదు, ఆమె కట్టుకున్న చీరను ఒకసారి చూడండి. ఈ చీర మధుబని చీర అంటారు. ఆమె కట్టుకున్న ఆ డిజైన్ శారీని, అంటే డిజైన్ శారీ కాదు, అదొక నేత చీర. దీన్ని మధుబని శారీ అంటారు. దీన్ని 2020-21లో పద్మశ్రీ అవార్డు తీసుకున్న దులారీ దేవి అని ఒక బీహారీ మహిళ నేసిన ఈ మధుబని చీర. అయితే ఈ చీర కట్టుకోవడమే ఆమె దేనికి ఇండికేషను అనేదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్. ఈ బడ్జెట్ పూర్తిగా బీహార్ రాష్ట్రానికి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్కి మేలు చేసే విధంగానే ఈ బడ్జెట్ ఉందని కాంగ్రెస్ తో పాటు అనేక రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి. ఎస్, ఇందులో దాపరికం లేదు. నేను బీహార్కి ఎక్కువ మేలు చేయడం కోసమే వచ్చాను అని చెప్పడానికి స్వయంగా బీహారీల సొంతమైన ఈ మధుబని చీరను కట్టుకుని ఆర్థిక మంత్రి పార్లమెంట్లోకి వచ్చారు. ఏమిటి ఈ మధుబని చీర ప్రత్యేకత అంటే, ఈ దులారీ దేవి అనే ఈ మహిళ కంచిపట్టు చీరలు కాంచీపురం, ధర్మవరం ఇలాగా ఈ దేనికైతే ఫేమస్ మధుబని అనే చీర ఇప్పుడు బీహార్లో ఆ విధంగా ఫేమస్. సీతాదేవి కళ్యాణానికి జనక మహారాజు ఈ మధుబని నేత చీరనే పెళ్లిపీటల మీదకి పంపించేటప్పుడు తీసుకువెళ్ళాడు అన్న సంప్రదాయం మీకు బీహార్లో ఎప్పటికీ నడుస్తుంది. ఈ మధుబని అనేది ఒక ప్రత్యేకమైన డిజైన్. అక్కడక్కడ కలంకారీ లాగా ఆర్ట్, మీకు కొమ్మలు, పువ్వులు లేదా రకరకాల ప్రకృతికి సంబంధించిన కొన్ని డిజైన్లు నేయబడతాయి. సో ఇది బీహార్లో మాత్రమే తయారయ్యే చీర. ఈ కాన్సెప్ట్ కు డెవలప్ చేసినందుకు ఆమెకు ఎవరు దులారీ దేవి అన్న ఆవిడికి పద్మశ్రీ కూడా 2021లో ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే జనక మహారాజు సొంత దేశమని మనం మిథిలా నగరాన్ని మనం రామాయణంలో చెప్పుకున్నామో అదే ఇప్పుడు బీహార్ మిథిలా నగరం అని ఈ వాడుక పరిభాషలో చెప్తున్నారు. అందుకే ఆమె ఆ చీర కట్టుకోవడం బీహార్కి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పకనే చెప్పినట్టయింది. అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు వస్తున్న ఫోటో కూడా చూడండి. ఇది 2024లో ప్రవేశపెట్టిన బడ్జెట్ అప్పుడు నిర్మలా సీతారామన్ గారి ఫోటో. అప్పుడు ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇది మంగళగిరి చేనేత వస్త్రం. అంటే మేము 24 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీతో ఎక్కడున్న పార్టీతో వెళ్ళబోతున్నాము అన్నదానికి సంకేతం. 24లో ఆమె మంగళగిరి చీర కట్టి టీడీపీతో పార్టీ వెళ్ళిందని ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పుడు బీహార్ నేత చీర కట్టి బీహార్కి మేలు చేశామని చెప్పకనే చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 2 గంటల 42 నిమిషాలు ఆమె ఈ ప్రసంగం చేయడం, బడ్జెట్ సమావేశాల్లోనే సుదీర్ఘ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డుకి ఎక్కారు. 2 గంటల 42 నిమిషాలు. దీంట్లో ఈ చీర కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మీకు దీన్ని తెలియాలనే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 2024లో నిర్మలా సీతారామన్ గారు మంగళగిరి చేనేతతో వచ్చినప్పుడు విశాఖ స్టీల్కు 11,917 కోట్లు మంజూరు చేస్తామని లాస్ట్ బడ్జెట్లో ప్రకటించారు. పోలవరానికి 5,936 కోట్లు ఇస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ అంటే ఊరూరా తాగునీరు కోసం 2028 నాటికి 95.53 లక్షల ఇళ్లకు సురక్షిత నీరు అందిస్తామని ఆమె ఆ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్కు 730 కోట్లు ఇస్తామని చెప్పారు. సో అయ్యే ఇప్పుడు మనకు రిలీజ్ అవుతున్నాయి. 2024 బడ్జెట్లో మంగళగిరి చేనేత కట్టుకున్నప్పుడు మనకు వచ్చిన వరాలు, ఇప్పుడు బీహార్కి వచ్చిన వరాల కోసం నేను మీకు చెప్పక్కర్లేదు.